లైక్ ఎయిర్ కండిషన్స్. చాలామందికి అలవాటు ఏంటంటే ఏసీ వేసేసుకుని బ్లాంకెట్లు కిల్ట్లు కప్పుకు పడుకుంటారు. దానివల్ల నష్టం, రెండు నష్టాలు. ఒకటి, ఏసీకి కరెంటు వేస్ట్ అవుతుంది. రెండోది, బయట మనం రిలీజ్ చేసేటువంటి ఎమిషన్స్ వల్ల ఓజోన్ కూడా దెబ్బతిని మన ఈ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్లోలీ హీట్ రేట్ పెరిగిపోయి మనకి అన్ని రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి. సో ఎయిర్ కండిషనర్ ఎంత అవసరం అంత పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్, నైస్, చాలా మంచి మాట చెప్పారు. గీజర్స్ ఇవన్నీ ఉన్నాయి మనకి. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఈ అమెరికన్ స్టైలు, బ్రిటిష్ స్టైల్లో బిల్డింగ్స్ కట్టేస్తున్నాం. కార్పొరేట్ కాలేజెస్, కార్పొరేట్ స్కూల్స్లో విండోస్ అన్ని క్లోజ్ ఉంటాయి, ఇలా ఓపెన్ ఉండవు. ఖచ్చితంగా లైట్లు వేసుకోవాలి, ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఏసీ కానీ ఇంకోటి కానీ వాడాలి. దానివల్ల ఛార్జెస్ స్టూడెంట్స్ మీద వేసేస్తారు, వాళ్ళు కట్టరుగా ఫీజుల రూపంలో. ఇది డైరెక్ట్ ఇంపాక్ట్. ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఏంటి? దే ఆర్ కన్జ్యూమింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ వితౌట్ ఎనీ రీజన్. ఇట్స్ ఏ ఫూలిష్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వింటర్లో వేడి ఉంది, టైం ఉంది, సన్ టైం బాగుంటుంది, చక్కగా విండోస్ ఓపెన్ చేసే చక్కగా గ్లాస్ ఇవి ఉన్నాయి, మెష్లు అంచేది. మెష్ల ద్వారా మనకి దోమలు, ఇతర సీరియస్ పొల్యూషన్ రాదు కాబట్టి దాంట్లో మనకి వేడి వస్తుంది, లైట్ వస్తుంది, మనం కూడా ఫ్రెష్ ఫీల్ అవుతాం. అలా కాకుండా క్లోజ్డ్ విండోస్ అనుకోండి, తలుపులన్నీ వేసేసారు. ఒకటి అది ప్రాబ్లం. రెండోది, మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మనమే పీలుస్తున్నాం. అందులో ఈ ఎపిడమిక్, ఈ పాండమిక్స్ టైంలో అది ఎంత డేంజరస్ ఆలోచించండి. ప్లస్ ఈ థెర్మోస్టాట్ సిస్టమ్ ఒకటి మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలుసా? థెర్మోస్టాట్ ఎప్పుడైనా విన్నారా ఫిజిక్స్లో? టెంపరేచర్ కంట్రోల్, పవర్ కంట్రోల్ థెర్మోస్టాట్స్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ గీజర్ ఉంది, మనం గీజర్ ఆన్ చేసాం, కానీ అట్ సర్టెన్ టెంపరేచర్ నీళ్ళు కాగిన తర్వాత ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది, ఎందుకంటే సెట్ టెంపరేచర్ ఉంటుంది. అలాగే మనకి ఎయిర్ కండిషనర్ కూడా రూమ్ టెంపరేచరు ఓ సర్టెన్ నామినల్ రిక్వైర్డ్ టెంపరేచర్కి వచ్చాక ఆటోమేటిక్గా కరెక్ట్. దాన్ని మనం వేరే స్విచ్ ఆఫ్ చేయగల నీళ్ళు ఆన్ ఉంటాయి, కానీ ఆటోమేటిక్గా హాఫ్ అన్ అవర్ 40 minutes తర్వాత రూమ్ కూల్ అయిపోయి కాకపోతుంది. దానివల్ల ఏమవుతుంది? అన్నెసెసరీ పవర్ కన్జంప్షన్. అలాగే మనకి ఇందాక వెల్ సెట్, నువ్వు కదా చెప్పావు, ఆయిల్ గురించి చెప్పాను. వెహికల్ వాడాలి. దురదృష్టవశాత్తు మనకి సొసైటీలో కార్లు ఇవన్నీ కూడా స్టేటస్ సింబల్ అయిపోయాయి. ఒక కార్ని ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఉన్నారు, ఒకరు కూడా ఉంటారు, రమణపేట నుంచి ఉమెన్స్ కాలేజీ లాగా ఆయన కార్లో రావాలి. ఉదయం ట్రాఫిక్ ఎలా ఉంటుంది? ఎన్నిసార్లు బ్రేక్లు వేయాలి, ఎన్నిసార్లు యాక్సిలరేటర్ రేజ్ చేయాలి, వీటిలన్నిటిలో ఎంత ఆయిల్ కన్జ్యూమ్ అవుతుంది. అండ్ అట్ ఈచ్ అప్లికేషన్ ఆఫ్ ఎనీథింగ్, మెకానికల్ డివైస్ని దేన్నైనా మనం అప్లై చేసేటప్పుడు దానివల్ల ఆ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అది కాలడం ఎక్కువ అవుతుంది. అది ఖర్చు రూపంలోనూ కాలుతుంది, ప్లస్ మన కన్జర్వేషన్కి దెబ్బ కొడుతుంది, పొల్యూషన్కి దెబ్బ కొడుతుంది. ఎందుకంటే కాలిన తర్వాత అది ఎమిషన్ రూపంలో బయటకు వస్తుంది. అలా కాకుండా ఒక్కడే కదా వెళ్ళేది, ప్లస్ టైం సేవ్ అవుతుంది. మోటార్ సైకిల్ తీసుకున్నారనుకో, 70 kilometers స్పీడ్ ఇచ్చి మోటార్ సైకిల్, ఈవెన్ ట్రాఫిక్లో కూడా 60 తక్కువ నా పోలేదు, 60 kilometers తక్కువ అవుతుంది ఎక్కడైనా. హైవేలో అయితే 75, హ్యాపీగా బయలుదేరుతాను, 15 minutes కాలేజీకి వచ్చేస్తాను. సో దాని ద్వారా నాకు పెట్రోల్ కన్జంప్షన్ తగ్గింది, ఎమిషన్ తగ్గింది, అండ్ ఐఎమ్ నాట్ యాడింగ్ ఎనీథింగ్ టు ద పొల్యూషన్. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు అన్నమాట. ఇవన్నీ ఒక్కొక్కటి కూడి ఒక హ్యావక్ క్రియేట్ చేస్తాయి. సో we all are responsible. Basically, youngsters like you are more responsible for conservation of energy. మీకు చిన్న ఎగ్జాంపుల్ కథ చెప్తారు. మీరు 7 చేపల కథ ఎంతమందికి వచ్చు? ఒకళ్ళు రండి, ఇలా రండి.
అనగనగా ఓ రాజుగారు ఉండేవారు. రాజుగారికి 7 కొడుకులు. వచ్చా అక్కడి నుంచే చెప్పు ఏమా నిలబడి చెప్పు చక్కగా చిన్నపిల్లలు చెప్తారంటే Thank you for this opportunity. Respect your madams and sirs. Thank you so much. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులు. వాళ్ళ కొడుకులు ఒకరోజు వేటకి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి చేపలు పడతాయి. ఒక వలలో పడినప్పుడు అక్కడ 7 చేపల్లో కూడా అంటే చేపలు ఎక్కువగానే పడతాయి. దాంట్లో ఒక రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు చేపలకి వేటకి వెళ్ళినప్పుడు 7 చేపలు పడతాయి. దాంట్లో ఒక చేప ఎండకపోతే అప్పుడు ఒక రాజు అంటాడు, 6 చేపలు ఎండాయి, ఒక చేప ఎందుకు ఎండలేదని. ఎండలేదంటే చేప నువ్వెందుకు ఎండలేదంటే గడ్డి అడ్డం వచ్చింది అని అంటాడు. గడ్డి నువ్వెందుకు అడ్డం వచ్చావంటే ఆవు నన్ను మెయ్యలేదు అని అంటది. ఆవు నువ్వెందుకు మెయ్యలేదు అంటే అయ్య నన్ను పాలు తీయలేదు అని అంటాడు. అంటే అయ్యా నువ్వెందుకు తీయలేదు అంటే చీమనన్ను పుట్టింది. పాప ఏడ్చింది. పాప బో పట్టలేదు. అబ్బా ఎందుకు పట్టలేదని అంటే పాప ఏడ్చింది. పాప నువ్వెందుకు ఏడ్చావంటే చీమ నన్ను కుట్టింది. చీమ నువ్వెందుకు కుట్టావంటే మా మామగారు కూడా చేపెడితే అని కుట్టినా అన్నది. ఇంత చదువుకుని పిచ్చోళ్ళగా ఇక్కడికి వచ్చి 7 చేపలు కాదు చెప్పమంటాడు ఈయన అని అర్థంగా నిరక్షరాస్యులు చదువు లేనటువంటి వాడి పూర్వం పిల్లలకి చెప్పే కథ. దీన్ని మనం ఎనర్జీ కన్జర్వేషన్కి అనుకూలంగా మార్చాలి. రైట్? సరే, ఎనర్జీ కన్జర్వేషన్ గురించి మనం చెప్తున్నాం కదా. ఇక్కడ మీరు ఎవరైనా కాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్నది విన్నారా మాస్టర్? మీరు విన్నారా కాస్కేడింగ్ ఎఫెక్ట్? అదే విన్నారు కదా. చూసారా? కాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే మనం పూర్వం సినిమాలో సైకిల్స్ ఉండేవి స్టాండ్. పొరపాటు ఏమన్నా సైకిల్ తీస్తూ చేయి తగిలింది అనుకోండి, ఓడి పడిపోతే వరుసగా పడిపోతాయి. దాని కాస్కేడింగ్ ఎఫెక్ట్. ఈ కథలో కూడా మనకి కాస్కేడింగ్ ఎఫెక్ట్ వచ్చింది. ఎలా వచ్చింది? కుర్రవాడు వెళ్ళి చీమ బొర్రలో వేలు పెట్టాడు. చీమ పుట్టింది. బేరమని ఏడ్చాడు. కుర్రవాడు ఏడుస్తున్నాడు కదా అని ఈ అవ్వ వెళ్ళి కుర్రాన్ని సాకింది. కుర్రాన్ని సాకి క్రమంలో ఆవిడ పాలికాపుకి భోజనం పెట్టలేదు. వాడు భోజనం చేయడం ఆలస్యమైంది కాబట్టి ఆవుని మేతకు పంపలేదు. ఆవు మేతకు వెళ్ళలేదు కాబట్టి దాని వంతు గడ్డి పెట్టడం తీయడం అవ్వలేదు. ఎప్పుడైతే ఆ గడ్డి ఎండగడ్డం వచ్చిందో చేప ఎండలేదు. చూసారా? చేప ఎండకపోయాడు కదా, రాజుగారు వచ్చి చేప ఎందుకు ఎండలేదని చేపను ప్రశ్నించాడు. అంటే ఒక చిన్న పని ఆ కుర్రవాడు తెలుసో తెలియకో చేసిన పని రాజుగారు చేప గురించి అడిగే పరిస్థితి తీసుకొచ్చాడు. ఇంతమంది లైన్లో నిలబడి దీన్ని కాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే. అదే ఎఫెక్ట్ మనకి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో కూడా మనకు వస్తుంది. ఉదాహరణకి మనం బయటికి వెళ్తూ గ్యాస్ బంద్ చేయడం మర్చిపోతాం. యాజ్ యూజువల్ బయటికి వెళ్తున్నాం కాబట్టి కిటికీ తలుపులు వేసేస్తాం, బయటికి వస్తాం. మన ఇంట్లో ఉన్న స్విచ్లన్నీ కూడా పాత స్విచ్లు, ఆటో కట్ ఆఫ్లు, ఎంసీబీలు ఏం లేవు. వచ్చిన తర్వాత ఇంట్లో బయటకు వచ్చిన తర్వాత లోపల రాగానే చీకటిగా ఉందని లైట్ వేస్తాం. ఏమవుతుంది? బ్లాస్ట్.
క్యాజువాలిటీ. అవును కదా? చిన్న అజాగ్రత్త, వెళ్ళేటప్పుడు గ్యాస్ కట్టకపోవడం, కిటికీ తలుపులు వేసేసి ఉన్నాం. ఇవి రెండు మనం చేయకుండా ఉండున్నట్లయితే మనం ఈ ప్రాబ్లంని ఫేస్ చేసి ఉండేవాళ్ళం కాదు కదా. దానికి తోడు ఇప్పుడు కొత్త రకం సిస్టమ్స్ మనకి ఏమొచ్చాయి, పవర్ స్ట్రిప్స్ అని వచ్చాయి. పవర్ స్ట్రిప్స్ వాడచ్చు, స్విచెస్ ఉంటాయి, ఎంసీబీ ఉంటుంది. అదేం చేస్తుంది, మనకి ఆటో కట్ ఆఫ్. ఏదైనా చిన్న ఇష్యూ అయిందనుకోండి ఎలక్ట్రికల్ రిలేటెడ్, ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోయి పవర్ ఆఫ్ అయింది, మనం ఆఫ్ చేయగలం. ప్లస్ ఈ గ్యాస్కి వాటికి కూడా ఆటో కంట్రోల్ సిస్టమ్స్ కొన్ని వచ్చాయి. అవి కూడా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి, ఇంకా మనకి బాగా పాపులర్ అవ్వలేదు. మనం దాని నుంచి గిన్నె తీసేయగానే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయింది. వెలిగించినప్పుడు మనం స్విచ్ ఇగ్నిషన్ కానీ స్విచ్ కానీ లైట్ కానీ వెలిగిస్తాం, కానీ పైనుంచి గిన్నె తీసేయగానే ఆగిపోయే సిస్టమ్ కూడా వచ్చాయి. విదేశాలకు పాపులర్, మనకి ఇంకా లేదు. ఇలాంటి రకరకాల విషయాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే లో పవర్ కన్జ్యూమింగ్ ఎలక్ట్రిక్ గీజర్స్ మనకి హవెల్స్ కంపెనీ ఇవన్నీ ఇస్తున్నాయి. వాటిలో అంటే పవర్ తక్కువ తీసుకుంటాయి, నీళ్ళు. అంతేకాక మనకి ఎంత కావాలో ఒక మనిషిని నీళ్ళు పోసుకోవడానికి ఒక 3 లీటర్ల నుంచి 4 లీటర్ల లోపు వేడి నీళ్ళు ఉంటే మిగిలిన చన్నీళ్ళు పోసుకుని గోరువెచ్చగా పోసుకుంటాం కదా, అంత మట్టుగా అది వేడి. పూర్వం గీజర్స్ ఎంత ఉంటాయి, 15 లీటర్లు 12 లీటర్లు మొత్తం కాగిదాకా కట్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు అలా కాకుండా 2 లీటర్లు కట్ ఆఫ్ అవుతుంది. ఎప్పుడు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదా అదే ఆన్ అవుతుంది నీళ్ళు చల్లబడితే. ఇలాంటివన్నీ వాడడం ద్వారా మనం కన్జంప్షన్ తక్కువ చేసుకోవచ్చు. దీనికోసం పెద్ద సైన్స్ ఫిజిక్స్ అక్కల, కామన్ సెన్స్ ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద సైన్స్ ఈస్ నథింగ్ బట్ కామన్ సెన్స్, విచ్ ఈస్ జనరల్లీ అన్కామన్ విత్ ద పీపుల్. కామన్ సెన్సే కదా అనుకుంటాం, చాలామంది ఇలా ఉండదు. రైట్ ఆర్ రాంగ్? గేట్లో ఉన్నాను, వచ్చాను నేను, అక్కడ ఒక ఆయన కూర్చున్నారు. నేను కూల్గా వెంకటేశ్వర గారు పిలిచారు, వెళ్తున్నా అని చెప్పి స్టైల్గా బండి తోడుకుంటూ వచ్చేసి బిల్డింగ్ ముందు పార్క్ చేసేసి మ్యాక్సిమం ఏముంది మంటలో తిప్పుకుంటాడు. ఏమన్నాడు కదా కోటి గిట్ వేసుకొచ్చాను, అలా చేయాల. బండి పార్కింగ్ ఎక్కడైనా ఆయన అడిగి పార్క్ చేసి గేట్లోకి వచ్చి, బాబు నేను నా గెస్ట్ లెక్చర్కి వచ్చాను, వెంకటేశ్వర గారు పిలిపించాను. ఫోన్ చేసి వెంకటేశ్వర గారితో అతను మాట్లాడించి, ఆఫ్టర్ హీ హాజ్ రైట్లీ పర్మిటెడ్ మీ టు గెట్ ఇన్ సైడ్ అగైన్. దీనివల్ల నాకేం పెద్ద కలిసి వచ్చింది ఏమీ లేదు, పోనీ అతనికి కలిసి వచ్చింది లేదు, కానీ ఒక మర్యాద ఉంటుంది. నెక్స్ట్ టైం రాగానే నేనేం అడగక్కల, బొమ్మలో నాకు నమస్కారం సార్ అంటాడు. అదే నేను నెక్లెస్గా వచ్చాను అనుకో, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నా సరే వెంకటేశ్వర లోపల, వెంకటేశ్వర లేదండి, అదేంటే ఫోన్ మాట్లాడారంటే ఇప్పుడు బయటికి వెళ్ళారు సార్, వచ్చేస్తుండొచ్చు అందుకని మాట్లాడితే వెయిట్ చేయండి సార్ అని బయట నిలబెడతాను. అదే నిజంగా వెంకటేశ్వర లేకపోయినా ముందుసారి వచ్చినప్పుడు మర్యాదగా ప్రవర్తించినందువల్ల, సార్ కూర్చోండి సార్, కుర్చీ తీసి అక్కడ వేసి, వెల్కమ్ టు ఝాన్సీ మేడం, మై వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ లైక్ మై సిస్టర్. వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి ఇద్దరు క్లాస్మేట్స్. అఫ్కోర్స్ వాళ్ళిద్దరు కూడా పెళ్లి అయిపోయింది, వేరే విషయం. ఐడియల్ కాలేజ్లో ప్రిన్సిపాల్గా ఉండేవారు, నౌ షీ హస్ కంపెనీ. సో ఆ రకంగా మనం శక్తిని కన్జర్వ్ చేసుకోవచ్చు, చిన్న చిన్న విషయాలు. తర్వాత దీన్ని మీరు నెమ్మదిగా ఒక కాగితం రాసుకుంటే మీకు అర్థం. కానీ ఒకటి దృష్టిలో పెట్టుకోండి, ఏ విజ్ఞాన శాస్త్రమైనా దైనందిన జీవితానికి ఉపయోగపడకపోతే అది విజ్ఞాన శాస్త్రం ఉపయోగం లేనిదే. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా జనరల్ టర్మ్స్లో ఎందుకు మాట్లాడుకున్నాం అంటే, జీవితానికి ఉపయోగపడేటువంటి ఫిజిక్స్ మనకు కావాలి. పరీక్షలకు ఉపయోగపడే ఫిజిక్స్ వేరు. ఇందాక చెప్పారుగా టెక్నిక్, బుల్లెట్ పాయింట్స్ వేసుకోవడం, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడం. వీళ్ళందరికీ తీరుబడి ఉండదమ్మా, మీరు ఎంత రాసారో చూడడానికి. వీళ్ళ పేజీలు రాసేసి ప్యాసేజ్ కొత్త అనుకుంటే ఉత్తమాట, అవన్నీ ఓల్డెన్ డేస్. మా చిన్నప్పుడు అనేవారు స్కేల్ పెట్టుకోదు, అలా ఉండదు. కరెక్ట్గా మీ అప్రోచ్ ఎలా ఉంది, మీరు పాయింట్స్ అన్ని టచ్ చేసారా లేదా అని చూస్తారు. అవి టచ్ చేస్తే
75% ఆఫ్ యువర్ ఎగ్జామ్ యూ వన్. కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చూస్తారు, టైం ఉండాలి కదా. అంటే పరీక్షలు ఆ సైన్స్ కావాలి, లైఫ్ ఈ సైన్స్ కావాలి. నో, ఇప్పుడు ఫైర్ గురించి మీరు ఎంతమంది ఫైర్ అండ్ సేఫ్టీ ప్రొఫెషనల్స్గా వెళ్ళాలనుకుంటున్నారు? ఎనిబడి? ఐ హోప్ నోబడి. 2 కారణాలు. ఒకటి, దాని గురించి మీకు ఎవరికి సరైన అవగాహన లేదు. 2, యాజ్ ఏ ఫిమేల్ జెండర్ మేము బలహీనం అనేటువంటి ఒక అపనమ్మకం మీలో ఉండదు కదా. రైట్? ముందు ఈ 2 బుర్రలో పక్కన తీసి, ఒకటి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటే ప్రపంచం మొత్తం ఒక యూనివర్సిటీ. ఈ ఒక్క లైన్ వల్ల నేను హెచ్ఎండి కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్ చేత దండం పెట్టించుకున్నాను. కారులో వెళ్తున్నాం సార్, మేము వెనకాల కూర్చున్నాం. నా ఫస్ట్ బుక్ ప్రింట్ అయినప్పుడు అంతరంగ తరంగాలని కవిత్వం. ఐ హ్యావ్ పబ్లిష్ 11 బుక్స్. 5 కవిత్వం, దేవాలయాల మీద కొన్ని పరిశోధన గ్రంథాలు, అలాగే భక్తికి సంబంధించిన పుస్తకాలు 11 పబ్లిష్ చేశాను. దాంట్లో 4 పుస్తకాలు 3 ప్రింట్లు అయ్యాయి, 3 పుస్తకాలు 2 ప్రింట్లు అయ్యాయి. ఇప్పుడు 4వ ప్రింట్కి 3 పుస్తకాలు రెడీగా ఉన్నాయి. ఫస్ట్ బుక్ రాసినప్పుడు అనుకోకుండా ఒక రాజగోపాల్ గారిని ఈజ్ నో మోర్, ఐ ట్రీట్ హిమ్ యాజ్ మై ఓన్ పేరెంట్. అంత ప్రేమ నేనంటే ఆయనకి, ఆయనంటే నాకు. క్యాజువల్గా కూర్చున్నాం కారులో, నేను రాఘవరెడ్డి గారిని, ఆయన కొలీగు, వాళ్ళిద్దరు డీజీఎం రిటైర్డ్ ఫ్రమ్ హెచ్ఎండి హైదరాబాద్. మాట్లాడుతుంటే శాస్త్రి గారు ఒక డిఫెన్స్ పర్సన్ అయ్యింది, ఒక సెక్యూరిటీ పర్సన్ అయ్యింది, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇంత చక్కటి కవిత్వం ఎలా రాశారండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. దెన్ ఐ టోల్డ్ ఓన్లీ 1 sentence, ఇఫ్ యూ హ్యావ్ ఎ జీల్ టు లెర్న్, ద హోల్ వరల్డ్ ఈజ్ ఏ యూనివర్సిటీ. ఆ ఒక్క లైన్తో ఆయన కారులోనే లేచి నిలబడిపోయి చప్పలు కొడిచాడు. ఎంత మంచి మాట చెప్పారు. ఇది మంచి మాట నేను చెప్పింది కాదు. ఈ ప్రపంచంలో విజ్ఞానవంతులు, మేధావులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలిసినటువంటి మూల సూత్రం, ప్రైమ్ ప్రిన్సిపల్ ఫర్ ఎనీ లెర్నర్. నిన్న చాలా కాలం అయిపోయింది, కొండపల్లం సినిమా చూడలేదు, చాలా కాలం సినిమా బాగుందన్నారు. నిన్న మా మిస్సెస్ నేను గురించి చూడడం మొదలుపెట్టాను. దాంట్లో వాడు ఐఎఫ్ఎస్ ఇంటర్వ్యూ, సివిల్స్ అయిపోయాక ఐఎఫ్ఎస్ ఇంటర్వ్యూ అడుగుతాడు. ఐపీఎస్ వద్దు, ఐసీఎస్ వద్దు, ఏమవుతుందని. హీ వాంటెడ్ టు బికమ్ ఐఎఫ్ఎస్. తెలుసు కదా, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్. ఐఏఎస్ వద్దంటాడు, ఐపీఎస్ వద్దంటాడు. అదేంటని అడిగితే వాడు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు 2 hours పడుతుంది. ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ అని అడిగితే అడవిలో నేర్చుకున్నాను. వాడికి గొర్రెల కాపర్ ఫ్యామిలీ. ఈ వాజ్ అన్ ఇంజనీర్, బట్ భయం ఫేస్ చేయడానికి జనాలు. ఆ భయం వల్ల అన్ని ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవుతున్నాడు. అల్టిమేట్లీ ఈ గోస్ బ్యాక్ హోమ్. నీళ్లు లేక మేకలు అల్లార్చిపోతుంటే కొండలో పచ్చికుందని చెప్పి కొండలో తీసుకెళ్ళి వాళ్ళతో కూడా వెళ్తాడు. ఆ ప్రయాణంలో అతను నేర్చుకుంటాడు ఇవన్నీ. అండ్ అట్ ఎండ్ ఒక పులిని ఎదుర్కొంటాడు. పులి స్ట్రైట్ అతని కళ్ళలో చూస్తూ ఉంటుంది. అతను ఒక చిన్న సమాధానం చెప్తాడు. నిజంగా మీ అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్, ఆయన అడుగుతాడు, పులి కళ్ళల్లో నువ్వు చూసావా అని. లేదు, పులి నా కళ్ళల్లో చూసింది. ఎలా సాధ్యపడిందంటే పులికి 4 కాళ్ళ జంతువులను వేటాడే ఎక్స్పీరియన్సే ఉంది. ఒక పొడుగ్గా నిలబడి 2 కాళ్ళ యొక్క జంతువుని వేటాడే శక్తి దానికి లేదు. ఆ టెక్నిక్ దానికి తెలియదు. అందుకని అటాక్ చేస్తూ అలా నుంచి దాని వైపు స్టేర్ చేసేవాడు వల్ల ఒక భయం పుల్లో ఏర్పడింది. అర్థమైనా? మరి క్లాప్స్ కొట్టరా, ఇలాంటి వాటికి క్లాప్స్ కొట్టాలి. అంతేగాని సినిమా బోర్డులో బాబు స్లో, ఒక ఐటమ్ సాంగ్ కూడా లేదు. ఇంతగా పుష్పాలు అయితే అంటావో అంటావో వచ్చింది. నిజం, కొండపల్లి సినిమా ఫెయిల్ అయిన కారణం అంటే స్లో. హీరోయిన్ గ్లామరస్గా లేదు, ఒక పల్లెటూరు గొర్రెల కాపురంలో ఉంది. కానీ ఆ సినిమా చూసి
చూసి నాకు అనిపించింది ఇన్ని రోజుల నుంచి ఎంత మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ నేను మిస్ అయ్యాను. మైండ్ నిజంగా పులేనే కావచ్చు, నువ్వు ఎదురుపడి దాని కళ్ళలో చూస్తే గడ ఉంటూ వచ్చేస్తుంది. అంచేత మీరు ఆడపిల్లలనే కావచ్చు ఎప్పుడు అనుకోవచ్చు. జెండర్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఫ్యాక్టర్ ఆఫ్ రీప్రొడక్షన్, అది తప్ప దేనికి కాదు. మీరు దేంట్లోనూ తక్కువ కాదు. నాకు ఇద్దరు ఆడపిల్లలే, వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలే. ఎక్కడైనా మనం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందేమో అనుకోండి, ఎవరు. ఎందుకంటే మాకు ఆడపిల్లలు కాబట్టి వీఆర్ ప్రౌడ్ టు బి ఏ పేరెంట్ ఆఫ్ ఎ గర్ల్ చైల్డ్. అండ్ రియల్లీ ఐఎమ్ ప్రౌడ్. ఎందుకంటే దే కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. మై ఎల్డర్ డాటర్ ఈస్ మదర్ ఆఫ్ 2 children, ఎంకామ్, ఎంబీఏ, సిఏ ఆర్టికల్స్ అయినా ఇప్పుడు ఎంఎస్సీ సైకాలజీ చేస్తాను. యంగర్ డాటర్ ఈజ్ ఎంటెక్ సివిల్ JNTUKలో విత్ స్కాలర్షిప్, per month 12,500 స్కాలర్షిప్ వచ్చేది. నౌ షీ ఈజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్. ఈజ్ ఇట్ లెస్? ఇద్దరు కూడా హ్యాపీలీ మ్యారీడ్. అంచేత ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు, సరికదా మగవాళ్ళ కంటే కొంచెం ఎక్కువే. వెంకటేశ్వర గారు కోపం వచ్చినా అది ఎవరు కూర్చున్నా మీకు తెలియదు కదా, దేవర గారు వారి కోపం వచ్చినా నాకు బాగలేదు. ఐ హావ్ గట్ 1001 examples to prove girls are better than men or boys. So first you eradicate the feeling that you cannot do it. సివిల్ ఇంజనీరింగ్ ఎవరైనా ఆడవాళ్ళు జాయిన్ అవుతారా? మా అమ్మాయి బతిమాలు జాయిన్ అయింది సివిల్ ఇంజనీరింగ్ గాయత్రిలో. 3 కాలేజీలు పెట్టింది, JNTU, గాయత్రి అండ్ ఇంకోటేదో పెట్టింది, నాకు గుర్తులేదు. గాయత్రి వచ్చింది. ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూకి వెళ్ళా, నాన్న నేను కోర్లోనే ఉంటాను, ఎనీ అబ్జెక్షన్? ఇట్స్ అప్ టు యూ. యో కప్ ఆఫ్ టీ. సివిల్ ఇంజనీరింగ్లో స్ట్రక్చర్ జాయిన్ అయింది, మంచి పేరు సంపాదించుకుంది, డిస్ట్రిక్ట్స్లో పాస్ అయ్యాను. ఏ ఆడపిల్లగా ఎలా చేయగలిగింది? ఇక్కడ పని చేసే చేతులు కాదు కావాల్సింది, పని చేయించే మెదడు కావాలి. అది ఆడాలకే ఎక్కువ ఉంది. మీరు కావాలంటే ప్రూవ్ చేసుకోండి. 60 సమేత ఆవిడ చూశారు, అందరూ చూసుంటారు. క్లైమాక్స్లో మాట అంటాడు ఎన్టీఆర్, పాలిచ్చి పెంచిన తల్లులు పాలించలేరంటారా అంటాడు. పాలిచ్చిన తల్లులు పాలించగలరు. చేత మీలో అన్నీ కూడా చక్కగా ఉన్నాయి, మీలో ఏ ఒక్కరు కూడా తక్కువ కాదు. సో ఫ్యూ ఆఫ్ యూ విత్ మై హంబుల్ అడ్వైస్ గెట్ ఇన్ టు ద ఫైర్ అండ్ సేఫ్టీ. దానికి కోర్సెస్ అనేకం ఉన్నాయి, ఒక్కసారి మీరు నెట్లోకి వెళ్తే తెలుస్తుంది. సింపులెస్ట్ ఏంటంటే పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ విచ్ ఐ హావ్ డన్. అది మా కంపెనీ వాళ్ళు నా చేయించారు. నేను ఎయిర్ ఫోర్స్ బయటకు వచ్చాక స్పెక్ట్రమ్ పవర్లో ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్గా కూడా ఉన్నాను. మ్యాటర్ ఆఫ్ 6 months వస్తుంది. ఇప్పుడు 1 year అయిందేమో అన్నామలై యూనివర్సిటీ తోటి పీజీస్ ఉన్నాయి. బీఎస్సీ ఫిజిక్స్ చేసిన వాళ్ళు, కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్. 10th and 12th క్లాస్ చదివిన వాళ్ళు డిప్లొమా ఎలిజిబుల్. మీరు కనుక ఎవరైనా ఒక్కళ్ళైనా ఆ కోర్స్ చేస్తే డెఫినెట్ పోస్ట్ ఆఫీసర్. ఎందుకంటే కాంపిటీషన్ లేదు, 100% గ్యారెంటీ. అని చేత ఫ్యూ ఆఫ్ యూ. సెకండ్ ఇయర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ గుడ్. ఇప్పుడు ఆలోచించుకోవడం మీకు టైం. కెరియర్ పరంగా ఈజీ, చాలా ఈజీ. అడ్మిషన్ ఈజీ, అలాగే పాసింగ్ ఈజీ. పాసింగ్ ఎంత ఈజీ అంటే నమ్మకపోతే నేను ఒక 8 క్లాసులు మాత్రం అటెండ్ అయ్యాను. వచ్చిన వాళ్ళు అందరిలోకి నేను థర్డ్, యంగ్స్టర్స్తో కలిపి. ఏలే అప్లికేషన్, ఐ టోల్డ్ యూ బిఫోర్, అప్లికేషన్ ఆఫ్ యువర్ మైండ్. మ్యాథమెటిక్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఈజ్ ఓన్లీ మ్యాథమెటిక్స్ as a science. When you get on to the applied mathematics, it becomes a philosophy. Chemistry, if you go for application, it becomes a philosophy. Physics, వీళ్ళందరూ PhDలే. అడిగిన వాళ్ళందరినీ
తత్వం తెలుసుకోవాలి. తత్వం ఎప్పుడు తెలుస్తుంది? అప్లికేషన్. సరే, ఫైర్ అండ్ సేఫ్టీ. వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ ఫైర్? ఎవరైనా చెప్పండి. సింపుల్ తెలుగులో సామాన్యంగా నిప్పు అనేది ఎలా పుడుతుంది? అగ్ని యొక్క పుట్టుక ఏమిటి? ఎవరైనా చెప్పచ్చు. ప్లీజ్ ప్లీజ్. ఎలా? ఏంటి? వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఫైర్? ఏ ఏ కారణాల చేత నిప్పు పుడుతుంది? సింపుల్ సింపుల్. ఒకటి మెటీరియల్, వస్తువు ఉండాలి. 2 లైట్. 3 ఆక్సిజన్. రైట్? సింపుల్ టర్మ్స్. ఇక్కడ దీని నుంచి ఈ 3 వస్తువుల్లో ఏ ఒక్కటి తొలగించినా ఫైర్ ఉండదు కదా. సింపుల్ టెక్నిక్ ఆఫ్ ఎక్స్టింగ్విషింగ్ ఎ ఫైర్ ఈస్ రిమూవింగ్ one of the ingredients or components of fire. Very simple. ఇదేంటి ఇంత త్వరగా తెలియదు సార్, దీంట్లో బిజెడ్ కుటుంబం వచ్చిందా? కానీ బేసిక్ కదా. వ్యవసాయదారులు ఉన్నారు, పొలంలో కానీ గడ్డి మోపుకు కానీ కట్టెలకు కానీ మంట పెట్టుకుంటే ఏం చేసేవారు? ఫస్ట్ వాటర్ కోసం పరిగెట్టేవాళ్ళు వేరే. అక్కడ ఉన్నవాళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తారంటే అంటుకొని వస్తువులు పక్కన వేస్తారు, అంటుకొని వస్తువులు సెపరేట్ చేసేస్తారు. ఎందుకంటే ఫైర్ కూడా స్ప్రెడ్డింగ్ డిస్టెన్స్ ఉంటుంది. గడ్డి లాంటివి అయితే సర్రగా వెళ్ళిపోతాయి, కానీ కట్టెలు అంత గమనం వెళ్ళవు కదా. ముందు ఏదైతే కాలేదో దాన్ని దూరంగా పెట్టాలి, కాలిన దాని మీద నిలిపోయాలి. తర్వాత కాలబోతున్న దాని మీద నిలిపోయాలి. ఎందుకంటే టెంపరేచర్ రెడ్యూస్ చేయడం ద్వారా ఆ లైట్ ఎఫెక్ట్ మనం తగ్గించాలి. సింపుల్. మనకి ఇళ్లలో కానీ మనం ఉన్న ప్రాంగణంలో కానీ వస్తుంది. అదొక పద్ధతి. ఏదది? కాంపోనెంట్ మెటీరియల్ మనం సేవ్ చేసాం లేదా పక్క పెట్టాం, తొలగించాం కదా. ఇప్పుడు సరే, అక్కడికి దాన్ని మెటీరియల్ని రిమూవ్ చేసే పరిస్థితి ఇచ్చాం. ఆక్సిజన్ ఎలా తగ్గిస్తాము? ఎప్పుడైనా ఫైర్ ఫైటింగ్ చూసారా మీరు? ఎవరన్నా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నారా? ఫోమ్ ఎక్స్టింగ్విషర్ అని ఏమన్నా చూసారా? ఎప్పుడైనా ఫోమ్ ఎక్స్టింగ్విషర్ ఉందా? ఇది టీసీపీ. ఇది ఇప్పుడు అన్నిటికీ ఇదే వాడతాం. ప్రైమరీ ఫైర్ ఫైటింగ్ అప్లయన్సెస్ మిగతా తీసి పెట్టారు. యాక్చువల్లీ ఫోమ్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది, దానికి ఇది పనిచేయదు. ఫోమ్ ఏంటంటే మనం దాంట్లో ఒక కెమికల్ కాంపౌండ్ని రిలీజ్ చేసినప్పుడు బయట ఉన్న ఎయిర్తో కలిసి అది ఒక నురగలా ఏర్పడుతుంది. ఏర్పడి ఆ చిక్కనైనటువంటి నురగ అగ్ని మీద అలా వ్యాపించుకుంటూ వెళ్తుంది వెరీ ఫాస్ట్. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది కవర్ చేసేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ స్టార్వేషన్. స్టార్వేషన్ ఏం చేసాం మనం? మెటీరియల్ని తొలగించాం, ఒక కాంపోనెంట్ని. స్టార్వేషన్ అంటే ఫోమింగ్ ద్వారా ఆక్సిజన్. మరి లైట్ అండ్ హీట్ని ఎవరు తగ్గించాలి? ఈ ప్రపంచంలో హీట్ని తగ్గించడానికి వాటర్ తప్ప ఇంక దేనికి దమ్ము లేదు, అది గ్రహించండి. మనకైనా హీట్ ఎక్కిపోయినా కాబో బాత్రూమ్ వెళ్ళి తలార స్నానం చేస్తుంటే హీట్ ఎక్కిపోతుంది. కావాలంటే ప్రయత్నించండి. విపరీతమైన కోపం, విపరీతమైన దుఃఖం వస్తుంది అనుకోండి, ఫస్ట్ మనుషులు వెళ్ళి బాత్రూమ్కి. సో వాటర్ స్ప్రే చేయడం ద్వారా మనం హీట్ను కూడా రిడ్యూస్ చేయొచ్చు. ఈ 3 బేసిక్ సింపుల్ ప్రిన్సిపల్స్ ఫర్ ఫైర్. సరే, కెమికల్ ఫైర్. కెమికల్ ఫైర్లో వాటర్ పనికిరాదు, వాటర్ పోస్తే ఫెయిల్ అవుతుంది. ప్లస్ ఫోమ్ కూడా ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది కూడా కెమికల్ కాంబినేషనే. ఈ కెమికల్ కాంబినేషన్ మూలంగా 2 కనుక ఒకవేళ ఫ్రెండ్లీ ఎలిమెంట్స్ అనుకో, అది ఇంకా పెరిగిపోతుంది. అక్కడ డ్రై కెమికల్ పౌడర్ అని కొత్తగా మనకి తయారు చేశారు. ఆ కెమికల్ పౌడర్, డ్రై కెమికల్ పౌడర్ ఏం చేస్తుందంటే ఈ మొత్తం 3 ప్రాసెస్ని కూడా అదొకటి చేసేస్తుంది. బేసికల్లీ
ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఫైర్స్లో ఎక్కువగా మనం వాడేది డ్రై కెమికల్ పౌడర్. ఎందుకంటే అక్కడ హీట్ని తగ్గించడానికి నీళ్ళు వాడలేము, ఆక్సిజన్ తగ్గించడానికి ఫోమ్ వాడలేము, తడి ఉంటుంది. అలాగే సెపరేట్ చేయడానికి బేర్ హ్యాండ్స్తో ముట్టుకోలేము. అక్కడ డీసీపీనే ప్లంజర్ని మొదలుకోవడం ద్వారా హై ఫోర్స్ తోటి డ్రై కెమికల్ పౌడర్ వస్తుంది. అది దాన్ని అలా ఆపేస్తుంది. అది హీట్ని తగ్గిస్తుంది, ప్లస్ ఆక్సిజన్ రాకుండా చేస్తుంది. ఈ వీటిని బేసిక్ ఫైర్ ఎస్టింగ్విషర్. పూర్వం అయితే మనకు ఎలా ఉండేవంటే సోడా ఎస్టింగ్విషర్ అని ఉండేది, అది వాటర్ స్ప్రే చేయడానికి. ఫోమ్ ఎస్టింగ్విషర్ ఉండేది, అది ఫోమ్ స్ప్రే చేయడానికి. అలాగే నార్మల్ గ్రాస్ ఫైర్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు కోసమని ఫైర్ బీటర్స్ అని వాడేవాడు. ఇప్పుడు కూడా చాలా చోట్ల మీరు చూసి ఉంటారు. ఎక్కడైనా గడ్డది కావడం మొదలెడితే ఏమీ లేకపోతే కొమ్మలు, పచ్చి కొమ్మలు విరగొట్టి కొట్టేస్తాం. పల్లెటూరులో మనం వ్యవసాయంలో అదే చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఫైర్ బీటింగ్. అలాగే ఇంకొకటి ఏంటంటే యాక్సెస్ అని ఉంటాయి, ఫైర్ యాక్సెస్. సపోజ్ అడవిలా తగులడుతుంది అనుకోండి, అటువంటిప్పుడు చెట్లు కొమ్మ తగలడం మిగతా చెట్టు తగలడం ఉండాలంటే ఆ కాలుతున్న కొమ్మని మనం ఆ చిట్టుకోవడంతో నరికేస్తాం అన్నమాట. అదొక పద్ధతి ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత, ఫైర్ బ్రిగేడ్స్లో కూడా కెపాసిటీ పెరిగిన తర్వాత చాలా విషయాలు ప్రైమరీ లెవెల్లో ఉండగానే ఇమ్మీడియట్గా మనం ఫైర్ బ్రిగేడ్కి అలార్మింగ్ ద్వారా తెలియజేసేస్తాం.